15 నెలల తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు పోలీస్ అధికారులకు తెలియజేసి ఈరోజు నా స్వగ్రామం నా నియోజకమైనటువంటి తాడిపత్రిలో నా ఇంటికి రావడం జరిగింది. నేను ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా కార్యకర్తల నాయకులకు కూడా భరోసా చేయడం కూడా జరిగింది. మేమైతే పోలీసు అధికారులకు పూర్తి సహకరిస్తాం. మా గుండా కానీ, మా నాయకుల గుండా కానీ, మా కార్యకర్తలు, మా సానుభూతి పరుల గుండా ఎలాంటి దాడులు కానీ, ఎలాంటి సమస్యలు కూడా వచ్చినా కూడా పోలీసు అధికారులకు తెలియజేయడం తప్ప మేము చేసేది ఏం లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర అయితే నేను పూర్తిగా పాటిస్తాను. ఏంటంటే ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా ప్రభుత్వం ఈ స్కీముల పైన కానీ, ఈ చంద్రబాబు రీకాల్ కానీ ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరితో కూడా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తిరిగి ప్రతి ఇంట్లో కూడా నేను మాట్లాడడం జరిగిందో అదే విధంగా మళ్ళీ తిరిగి కూడా చేస్తాను. ఇప్పుడు కొంతమంది నన్ను కింద వచ్చేటప్పుడు కూడా అడిగినారు, మున్సిపాలిటీలో ఈ డ్రైనేజీలు చెత్త పైన నేను ఇంకా చూడలేదు. చూసిన తర్వాత నేను ఎట్లా తిరుగుతా కాబట్టి ఇంకా 10 రోజుల్లోనూ 15 రోజుల్లోనూ తిరిగినప్పుడు దానిపైన కూడా క్షుణ్ణంగా కూడా నేను మాట్లాడతాను.